స్టేట్ అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేస్, దాంతోపాటు ఇక్కడ ఏదైనా యూటీకి అసెంబ్లీ ఉంటే వాళ్ళకు కూడా కల్పించవచ్చు. ఎప్పుడు అంటే రాజ్యాంగ సవరణ మనం చెయ్యాలి. 54 ఆర్టికల్లో ఉంటుంది. పార్లమెంట్కి ఎన్నికైన వాళ్ళు ఒకటి సబ్ క్లాస్ 1, 54 సబ్ క్లాస్ 2. మళ్ళీ 54 ఆర్టికల్ ఏంటని చెప్పేసి దాన్ని బైహర్ట్ చేయొద్దు. నేను ఇంతవరకు ఏం చెప్పినా 52 చెప్పినా 53 చెప్పినా ఇవే 2 గుర్తుపెట్టుకోవాలి. 54 అవసరం లేదు. బట్ నేను చెప్తున్న ఉత్తేనే 54లో ఏముంటుంది, పార్లమెంట్కి ఎన్నికైన వాళ్ళు. ఇది డౌట్ లేదు, అందరికీ ఈజీనే. 54 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఉంటుంది, రాష్ట్రాలకి ఎన్నికైన వాళ్ళు. ఇక్కడ రాష్ట్రాలు అనగా అని చెప్పేసి మళ్ళీ కింద వివరణ ఉంటుంది. రాష్ట్రాలు అనగా ఈ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ అండ్ పుదుచ్చేరి అండ్ లేదు, ఇంకా ఇక్కడికి ఎండ్ అవుతుంది. వై? బికాస్ మనము 70వ రాజ్యాంగ సవరణ చట్టము 1992లో చేర్చుకున్నాము. 95లో అమల్లోకి వస్తుంది. తొలిసారిగా ఎన్నికల్లో వీళ్ళు 1997లో ఓట్ చేయడం జరిగింది. 54 సబ్ క్లాస్ 2లో ఏముంటుందండి? సో రాష్ట్రాలు అనగా రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పుదుచ్చేరి అని చెప్పేసి ఉంటుంది. 70వ రాజ్యాంగ సవరణ చట్టం చేసుకుని మనం దాన్ని సవరించుకున్నాం 54ని. జమ్మూ కాశ్మీర్లో కూడా యూటీగా ఏర్పాటైంది 2019 అక్టోబర్ 31న. మరి దానికి అసెంబ్లీ ఉంది. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, మన యూటీ అసెంబ్లీ ఎన్నికలు మొన్న జరిగినాయి. మరి వాళ్ళు చేయవచ్చునా అంటే ఓటు ఎస్, చేయరాదు. ఎందుకండి? ఇక్కడ 54 ఆర్టికల్కి రాజ్యాంగ సవరణ చెయ్యాలి. ఎందుకు చేయాలంటే 54 ఆర్టికల్లో మీకు ఏముండదండి, అసెంబ్లీ విత్ యూటీ అని చెప్పేసి ఉందా? లేదు, అక్కడ స్టేట్స్ అని చెప్పేసి ఉన్నది. రాష్ట్రాలు అనగా ఈ 70వ సవరణ చట్టం మనం చేసి ఢిల్లీ, పుదుచ్చేరి అని చెప్పేసి అట్లా చదువుకోవాలని మనం యాడ్ చేసుకున్నాం. అట్లనే జమ్మూ కాశ్మీర్ కూడా యాడ్ చేయాలి. రాజ్యాంగ సవరణ చేస్తేనే పాసిబిలిటీ ఉంటుంది, లేకుంటే అవకాశం లేదు. నేను ఏమంటున్నా, 54లో యూటీ విత్ అసెంబ్లీ అనే పదమే లేదు, స్టేట్స్ అని చెప్పేసి ఉన్నది. వాటికి అసెంబ్లీతో కూడిన యూటీ ఉంటే ఇట ఢిల్లీ, పుదుచ్చేరి మనం యాడ్ చేసుకున్నాం. ఎట్లా యాడ్ చేసుకున్నాం? ఆటోమేటిక్గా రాలేదు, రాజ్యాంగ సవరణ చేసుకున్నాం. ఆటోమేటిక్గా వస్తే మళ్ళీ వేరేది. ఆటోమేటిక్గా వస్తే ఏ యూటీకి అసెంబ్లీ ఉన్న ఆ ఎమ్మెల్యేస్ వచ్చి ఓటు చేయవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా రాలేదు మనకి. వాళ్ళకి స్పెషల్ రాజ్యాంగ సవరణ చట్టం చేసినాం. జమ్మూ కాశ్మీర్ కూడా మనం దీన్నే అప్లై చేయాల్సిన అవసరం స్పష్టంగా ఉంటుంది. మీకు వేరే వాళ్ళు వేరే చెప్తే అది తప్పు అండి, ఇదే కరెక్టు. జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ ఉన్నప్పటికీ, యూటీ అసెంబ్లీ అయినప్పటికీ రాజ్యాంగ సవరణ చేయలేదు కాబట్టి వాళ్ళకి రాష్ట్రపతి ఎన్నికల్లో అవకాశం ఉందా అంటే లేదు అనే చెప్పాలి. ఇది క్లియర్ అండి. సో మనకిప్పుడు ఈ కాలేజ్ లోపల ఎవరు ఉంటారండి? ఆ దళం లోపల అంటే పార్లమెంటుకి ఎన్నికైన సభ్యులు ఉంటారు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు ఉంటారు, దాంతోపాటు ఢిల్లీ, పుదుచ్చేరి యొక్క అసెంబ్లీ సభ్యులు కూడా ఉంటారు. ఈ 17th మనం గుర్తుపెట్టుకోవాలి. 95లో అమల్లోకి వస్తుంది. 97 ఎన్నికల్లో ఫస్ట్ టైం మనకు వీలైతే ఓటు చేయడము జరిగింది.